అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मर्षि तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు మనకెంతటి జ్ఞానబోధ చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले हमें इतना अद्भुत జ్ఞానబోధ ज्ञान बोधित करने के लिए ब्रह्मर्षि तटवर्ती ब्रह्मर्षि पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనం గత 82 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. हम पिछले 82 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఇది 83వ ఎపిసోడ్. यह 83वां एपिसोड है। ఈ సందర్భంగా इसी संदर्भ में బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. ब्रह्म ज्ञान के बारे में बता रहे हैं। బ్రహ్మ జ్ఞానంలో ఇది రెండో టాపిక్. ब्रह्म ज्ञान में यह दूसरा टॉपिक है। ఎంతో మంది గురువులు పూర్వకాలం నుంచి, अनेक गुरुओं पूर्व काल से, పూర్వకాలము అంటే వందల వేల లక్షల సంవత్సరాల నుంచి पूर्व काल का मतलब सैकड़ों हजारों लाखों सालों से శిష్యులకు ఈ బ్రహ్మోపదేశం చేస్తున్నారు. शिष्यों को यह ब्रह्म उपदेश दे रहे हैं। ఈ బ్రహ్మోపదేశంలో రెండు విషయాలు ఉంటాయి. ब्रह्म उपदेश में दो विषय रहते हैं। ఒకటి బ్రహ్మ గురించి, బ్రహ్మ యొక్క గొప్పతనం గురించి एक చెప్తారు. ब्रह्मा के महानता के बारे में बताते हैं। బ్రహ్మ గురించి, బ్రహ్మ యొక్క గొప్పతనం గురించి. इनमें पहला ब्रह्मा के बारे में और ब्रह्मा के महानता के बारे में बताते हैं। రెండోది ఆయన్ని పొందే మార్గం బోధిస్తారు. दूसरा उनको पाने का मार्ग बताते हैं। ఆ విషయాలే మనం తెలుసుకోబోతున్నాం. वही विषय हम यहाँ पे जानने जा रहे हैं। నిన్న మనం బ్రహ్మ చాలా గొప్పవాడు అని తెలుసుకున్నాం. कल हम ब्रह्म बहुत ही महान है ये जान चुके हैं। అంతేకాదు ఆ బ్రహ్మే సత్యం. उतना ही नहीं, वह ब्रह्मा ही सत्य है। సత్యానికి మించింది ఏదీ లేదు. सत्य से बढ़कर और कुछ भी नहीं है। అందుచేత इसीलिए ప్రతి ఒక్కరూ हर एक సత్యాన్ని తెలుసుకోవాలి. सत्य को जानना चाहिए। తెలుసుకోవడమే కాదు, सिर्फ जानना ही नहीं, సత్యాన్నే ఆశ్రయించాలి. सत्य को ही आश्रय लेना है। సత్యమే మాట్లాడాలి. सत्य ही बोलना है। సత్యంలో జీవించాలి. सत्य में ही जीना है। అందుకే వేదాల్లో इसीलिए वेदों में సత్యం వైపు నడిపించమని सत्य की तरफ चलाने के लिए ప్రార్థించమన్నారు. प्रार्थना करने के लिए कहा है। అంటే అసతోమ సద్గమయ, मतलब असतोमा सद्गमया, తమసోమ జ్యోతిర్గమయ, तमसोमा ज्योतिर्गमया, మృత్యోర్మ అమృతంగమయ मृत्योर्मा अमृतम गमया, అని ప్రార్థించమన్నారు. ऐसा प्रार्थना करने के लिए कहा है। ప్రార్థించమన్నారు అంటే అర్థం ఏమిటి అంటే प्रार्थना करने के लिए कहा है, इसका अर्थ ये है తెలుసుకోమని, जानना है, అనుభవంలోకి తెచ్చుకోమని. अनुभव में लाना है। ఏ ప్రార్థన యొక్క అర్థమైనా సరే किसी भी प्रार्थना का मतलब या अर्थ ये हो सकता है। అర్థం తెలుసుకోవడం, उसका मतलब समझना, తెలుసుకోవడం కాదు, అర్థం తెలుసుకోవడం, उसका अर्थ समझना, అది అనుభవంలోకి తెచ్చుకోవడం. अनुभव में लाना। ఇక్కడ ఈ 3 మంత్రాల యొక్క అర్థం తెలుసుకుందాం. अभी हम ये 3 मंत्रों का अर्थ समझते हैं। అసతోమ సద్గమయ असतोमा सतगमया అంటే मतलब అసత్యంలో జీవిస్తున్న మనల్ని असत्य में जी रहे ऐसे हमें సత్యం వైపు నడిపించమని. सत्य की तरफ चलाने के लिए कहते हैं। తమసోమ జ్యోతిర్గమయ तमसोमा ज्योतिर्गमया అంటే मतलब చీకట్లో జీవిస్తున్న, अंधेरे में जी रहे, అంటే అజ్ఞానంలో జీవిస్తున్న మనల్ని मतलब अज्ञान में जी रहे ऐसे हमें వెలుగు వైపు నడిపించమని. प्रकाश की ओर चलाने के लिए, అంటే मतलब జ్ఞానం వైపు నడిపించమని. ज्ञान की तरफ चलाने के लिए। ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే इस मंत्र का तात्पर्य यह है, అజ్ఞానం తొలగించుకొని अज्ञान को दूर करके జ్ఞానం పొందమని. ज्ञान पाना है। అలాగే उसी तरह ఏంటంటే మూడో మంత్రం तीसरा मंत्र यह है, మృత్యోర్మ అమృతంగమయ मृत्युर्मा अमृतम गमया అంటే मतलब మృత్యువు నుంచి అమృతత్వం వైపు నడిపించమని. मृत्यु से अमृत तत्व की तरफ चलाने के लिए, అంటే मतलब చావు పుట్టుకల నుంచి
जन्म मरण से చావు పుట్టుకలు లేని స్థితి పొందమని जन्म मरण राहित्य स्थिति में ले जाने के लिए ప్రార్థించడం प्रार्थना करना, అంటే मतलब సాధించాలని అర్థం. इसका अर्थ ये है कि उसे हमें पाना है। మన గురువు గారైనటువంటి हमारे गुरु ऐसे బ్రహ్మర్షి పత్రి గారు ब्रह्मर्षि पितामह पत्री जी ఈ 3 విషయాలే ఎక్కువగా బోధిస్తారు. यही 3 विषय अधिक बताते हैं। వారి యొక్క సందేశాల సారమంతా उनके सभी संदेशों का सारांश ఈ 3 మంత్రాల యొక్క సారమే. ये 3 मंत्रों का सार ही है। అసలు మానవుడు సాధించవలసింది मनुष्य को जो पाना है, ఇంతకన్నా ఏమీ లేదు. इससे अधिक मनुष्य को कुछ और पाना नहीं है। ఈ 3 సాధిస్తే यदि ये 3 पा लेते हैं, సమస్తము సాధించినట్టే, सब कुछ पाने के बराबर है, సమస్తము పొందినట్టే. सब कुछ प्राप्त कर चुका ऐसा मान लेना है। ఇంతకన్నా ఏమీ లేదు. इसके आगे कुछ भी नहीं है, ఎందుకంటే क्योंकि మానవుడు मनुष्य అసత్యాన్నే ఆశ్రయిస్తున్నాడు, असत्य का ही आश्रय ले रहे हैं, అసత్యమే మాట్లాడుతున్నాడు, असत्य ही बोल रहा है, అసత్యంలోనే జీవిస్తున్నాడు. असत्य में ही जी रहा है। అందుకే జీవితంలో इसीलिए जीवन में ఎంతో దుఃఖాన్ని పొందుతున్నాడు. बहुत ही दुखी हो रहा है। అజ్ఞానం అనే చీకట్లో జీవిస్తున్నాడు, अज्ञान नाम का अंधेरे में जी रहा है, అందుకే దుఃఖపడుతున్నాడు. इसीलिए दुखी हो रहा है। అంతేకాదు इतना ही नहीं, పుడుతున్నాడు, जन्म ले रहा है, చస్తున్నాడు, मर रहा है, మళ్ళా పుడుతున్నాడు, फिर से जन्म ले रहा है, మళ్ళా చస్తున్నాడు. फिर से मर रहा है। ఇలా పుట్టడం వల్లే इस तरह से जन्म लेने की वजह से దుఃఖం అనుభవిస్తున్నాడు. दुख अनुभव कर रहा है, దుఃఖంలోంచి బయటపడలేకపోతున్నాడు. दुखों से बाहर आ नहीं पा रहा है। అందుచేత इसीलिए ఈ విషయాల గురించి కూడా इन विषयों के बारे में भी విపులంగా తెలుసుకుందాం. विस्तृत रूप में जानकारी प्राप्त करेंगे। ముందుగా पहले అసత్యంలోంచి असत्य में से సత్యంలోకి ఎందుకు రావాలి, सत्य में क्यों आना है, ఎందుకు తెలుసుకోవాలి, क्यों जानना है, సత్యాన్ని ఎందుకు ఆశ్రయించాలి, सत्य का आश्रय क्यों लेना है, సత్యం ఎందుకు మాట్లాడాలి, सत्य क्यों बोलना है, సత్యంలో ఎందుకు జీవించాలి सत्य में क्यों जीना है, అన్న విషయాలు తెలుసుకుందాం. ये सभी बात जानेंगे। మనం సత్యం గురించి తెలుసుకున్నాం. सत्य के बारे में जान चुके हैं। సత్యమే పరబ్రహ్మ అని, सत्य ही परब्रह्म है, సత్యమే పరబ్రహ్మ అని, सत्य ही परब्रह्म है, ఆయనే గొప్పవాడని, वे ही महान हैं, ఆయన తప్ప సృష్టిలో ఇంకొకటి లేదని, उनके अलावा सृष्टि में कुछ भी नहीं है, తెలుసుకున్నాం. ये हम जान चुके हैं। అంతటి గొప్పవాడైన इतने महान बने ऐसा ఆ పరబ్రహ్మను उस पर ब्रह्मा को ఆశ్రయించకపోతే आश्रय नहीं लेंगे तो ఆ జ్ఞానం ज्ञान మనం పొందలేం. हम पा नहीं सकते। అటువంటి పరబ్రహ్మ ऐसे पर ब्रह्म అంటే ఆత్మను मतलब आत्मा को పొందే మార్గమే, पाने का मार्ग ही, ఆశ్రయించే మార్గమే आश्रय लेने का मार्ग ही పత్రిజీ మనకు బోధించిన पत्री जी बताए हुए कि पत्री जी के द्वारा बोधित किया हुआ శ్వాస మీద ధ్యాస ధ్యానం. श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना, ध्यान साधना। శ్వాస మీద ధ్యాస తప్ప श्वास के ऊपर ध्यान के अलावा ఇంకా దేని మీద ధ్యాస ఉంచినా और किसी के ऊपर भी ध्यान केंद्रित करते हैं तो అసత్యాన్ని ఆశ్రయించినట్టే. असत्य का ही आश्रय लेना होता है। వారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేరు. ऐसे लोग ब्रह्म ज्ञान नहीं पा सकते हैं। బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పినా అర్థం కాదు. ब्रह्म ज्ञान के बारे में बताने पर भी वे समझ नहीं पाएंगे। అందుకే పత్రి గారు అంటారు, इसलिए पत्री जी कहते हैं, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయకపోతే श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए ध्यान ना करेंगे तो భగవద్గీత అర్థం కాదని. भगवत गीता समझ में नहीं आएगा। భగవద్గీతే అర్థం కాకపోతే यदि भगवत गीता ही समझ में नहीं आएगा तो బ్రహ్మ జ్ఞానం అసలు అర్థం కాదు. ब्रह्म ज्ञान बिल्कुल समझ में नहीं आएगा। ఇప్పుడు చాలా మంది अभी
बहुत लोग గైడింగ్ మెడిటేషన్ పేరుతో गाइडिंग मेडिटेशन के नाम से అసత్యాన్ని ఆశ్రయింప చేస్తున్నారు. असत्य का ही आश्रय लेने के लिए बता रहे हैं। అటువంటి వారు ऐसे लोग ఈ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోలేరు. यह ब्रह्म ज्ञान नहीं समझ पाएंगे। ఒకవేళ వారు విన్నా यदि वे लोग सुनते भी हैं तो అర్థం కాదు. समझ नहीं पाएंगे। అందుకే ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో इसीलिए उनके 18 आदर्श सूत्रों में 14వ సూత్రం 14वां सूत्र ఏమన్నారంటే में कहा है, విగ్రహారాధన వద్దు అన్నారు. विग्रह आराधना नहीं करना है, ऐसा कहा है। కారణం कारण విగ్రహం विग्रह मूर्ति అసత్యం కనుక. असत्य है, इसीलिए అలాగే उसी तरह ఈ గైడింగ్ మెడిటేషన్ వాళ్ళు या गाइडिंग मेडिटेशन वाले మనసును ఆశ్రయించమంటున్నారు. मन का आश्रय लेने के लिए बता रहे हैं। మనసు కూడా అసత్యమే. मन भी असत्य है। గైడింగ్ చేసే వాళ్ళకి गाइडिंग करने वाले మనసు పనిచేస్తూ ఉంటుంది. गाइडिंग करने वालों का मन काम करता है। మనసునే ఆశ్రయించని వారు అవుతారు. मन का आश्रय लेने वाले बन जाते हैं, అంటే అసత్యాన్ని ఆశ్రయించిన వారు అవుతారు. मतलब असत्य का आश्रय लेने वाले हो जाते हैं। వారు అసత్యంలోనే ఉంటారు. वे असत्य में ही रहते हैं। అంతటి గొప్ప పరబ్రహ్మను వదిలేసి इतने महान परब्रह्मा को छोड़कर అసత్యాన్ని ఆశ్రయిస్తే असत्य का आश्रय लेते हैं तो ఏమీ సాధించలేరు. कुछ भी प्राप्त नहीं कर पाएंगे। దుఃఖంలోంచి కూడా బయట పడలేరు. दुख में से भी बाहर नहीं आ पाएंगे। కానీ మనమంతా కూడా लेकिन हम सब भी పత్రి గారు చెప్పినట్టు पत्री जी के बताए, पत्री ने जैसे बताया है, శ్వాస మీద ధ్యాసే ఉంచుతున్నాం. वैसा श्वास के ऊपर ही ध्यान केंद्रित कर रहे हैं। ఆత్మను ఆశ్రయిస్తున్నాం. आत्मा का आश्रय ले रहे हैं, సత్యాన్ని ఆశ్రయిస్తున్నాం. सत्य का आश्रय ले रहे हैं, పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నాం. पर ब्रह्मा का आश्रय ले रहे हैं। ఎంతో అదృష్టవంతులం మనం. बहुत ही भाग्यवान है हम सब। ఇటువంటి అర్హత ऐसी योग्यता ఎన్నో జన్మల్లో अनेक जन्मों में పుణ్యం చేసుకుంటే తప్ప पुण्य नहीं करेंगे तो नहीं मिलेगा। మరి పరబ్రహ్మను ఆశ్రయించే तो पर ब्रह्म का आश्रय लेने वाले మీ అందరికీ ధన్యవాదాలు. ऐसे आप सबको धन्यवाद। థ్యాంక్ యూ. धन्यवाद। రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. कल कुछ और बातें हम समझेंगे। आज हमारी विकृति प्रकृति संस्कृति का 83वां संस्करण है, जिसमें हम काफी समय से गीता के दूसरे अध्याय के 45वें श्लोक की विवेचना कर रहे हैं, जिसका शीर्षक है आत्मज्ञान। भगवान श्री कृष्ण अर्जुन को आत्मज्ञानी बनने के लिए कह रहे हैं। उसी में हम परब्रह्म को समझने का प्रयास कर रहे हैं। पिछली क्लास में परब्रह्म के बारे में कुछ बताया था। आज की क्लास में हमें 3 वेदों आज की क्लास में हमारी शुरुआत यहीं से हुई है कि हमें सत्य को जानना है, सत्य का ही आश्रय लेना है, सत्य ही बोलना है और सत्य में ही रहना है। हमारे सनातन धर्म के जो सबसे प्राचीन ग्रंथ हैं वेद, उनमें भी यही कहा गया है, असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। अर्थात असत्य से सत्य की ओर जाना है, तमस से अंधकार से ज्योति की ओर। तमस का मतलब अज्ञान, ज्योति का मतलब प्रकाश, प्रकाश का मतलब ज्ञान, अर्थात अज्ञान से ज्ञान की ओर जाना है। और तीसरा श्लोक है मृत्युर्मा अमृतम गमय, मृत्यु से अमरता की ओर जाना है। हमारे PSSN के भी यही 3 ब्रह्म वाक्य हैं। पत्री जी पिछले 40 साल से यही 3 बातें हम सभी को बतला रहे हैं, क्योंकि अगर हम इन 3 चीजों को पा लेते हैं तो हमने सब कुछ पा लिया। क्योंकि मनुष्य असत्य में ही जी रहा है, अज्ञान में ही जी रहा है, मृत्यु में ही जी रहा है, अतः वह जो भी करता है उसमें वह दुख, कष्ट, परेशानी पा रहा है। वह बार बार जन्म लेता है, बार बार मृत्यु को प्राप्त होता है। इस वजह से वह बार बार दुख अनुभव करता है।
हमें असत्य से सत्य की ओर क्यों आना है? क्योंकि सत्य ही परम ब्रह्म है, सत्य ही महान है। इस पर ब्रह्म को पाने का मार्ग आत्मा को पाने का मार्ग है, और आत्मा को पाने का केवल एक ही मार्ग है जो पत्री जी ने हमें सिखाया है, आनापान सति ध्यान, श्वास पर आधारित ध्यान। पत्री जी कहते हैं कि अगर हमें गीता को समझना है तो सबसे पहले हमें इस श्वास पर आधारित ध्यान को समझना होगा, क्योंकि श्वास आधारित ध्यान के द्वारा ही हम आत्मा तत्व को देख सकेंगे, महसूस कर सकेंगे, और जब आत्मा तत्व को महसूस कर सकेंगे तभी गीता का सार हमें समझ आएगा। बहुत से लोग अभी भी गाइडेड मेडिटेशन का सहारा ले रहे हैं। गाइडेड मेडिटेशन एक ऐसी प्रक्रिया है जिसमें व्यक्ति मन के तल पर ही रुक जाता है। मन का तल, मन अर्थात असत्य, मन अर्थात अशाश्वत। जो व्यक्ति मन के तल पे रुक जाता है वह कभी सत्य को नहीं पा सकता, वह महान सत्य का भी आश्रय नहीं ले पाएगा, वह असत्य से बाहर कभी नहीं आ पाएगा। पत्री जी हमें इसलिए श्वास पर आधारित ध्यान ही बता रहे हैं। इसके द्वारा हम सभी आत्मा का आश्रय ले रहे हैं। आत्मा ही सत्य है, आत्मा ही ज्ञान है, और आत्मा ही अमरता है। आज अंत में सर ये कहते हैं कि इस तरह का ज्ञान जो पिछले कई जन्मों के पुण्य संचित कर चुके हैं, उस पुण्य के फल ही इस तरह का ज्ञान लेने के प्रति व्यक्ति की निष्ठा होती है। अपात्रों को इस तरह का ज्ञान दिया भी जाए तो वे नहीं समझ पाते। अतः हमें हर्षित होना चाहिए कि हमारी यह योग्यता है। आज का जो सर का ज्ञान था उसे मैंने संक्षेप में आपके सामने प्रस्तुत किया। धन्यवाद। धन्यवाद आयुष जी। गीता मैडम। नमस्ते गीता जी, अपने आप कन्वर्ट कीजिए। नमस्ते तटवर्ती राघरा सर, कोटि कोटि वंदन। चिरंजीवी सर आपको भी वंदन, आयुष जी आपको भी वंदन। कैन यू हियर मी सर? यस मैम, आपका आवाज क्लियर है। सर आज अपने ब्रह्म ज्ञान बहुत ही महान है, ब्रह्म ज्ञान सत्य है और सत्य से बढ़ के कुछ भी नहीं है कह के वेदों में जो बताया 3 मंत्रों के बारे में आप बताए, असतोमा सद्गमय, तमसोमा ज्योतिर्गमय, मृत्युमा अमृतम गमय, ऐसा प्रार्थना करने के लिए कहा है। इसका अर्थ ऐसा है, सिर्फ मतलब जानना ही नहीं, अनुभव में भी लाना है, ऐसे आपने कहा है। और किसी की प्रार्थना का अर्थ समझना और अनुभव में लाना है, यह मंत्र भी नहीं, और किसी भी प्रार्थना है तो भी समझना भी चाहिए और अनुभव में लाना चाहिए। आज का ये 3 मंत्र का अर्थ आपने बहुत अच्छी तरह से बताया कि हम असत्य में जी रहे हैं और सत्य में आना है, सत्य की तरफ चलने के लिए कह रहे हैं आप। फिर तमसोमा ज्योतिर्गमय में आपने ये बताया, अंधेरों में हम अभी तक अज्ञान में है, बहुत कुछ अज्ञान में ही कर रहे हैं, जो कुछ हम कर रहे हैं वो अज्ञान में ही कर रहे हैं, और इस अज्ञान से हम प्रकाश की तरफ जाना चाहिए, यानी ज्ञान नॉलेज लेके जो सही है वही करना चाहिए। फिर मृत्युमा अमृतम गया, मतलब मृत्यु से अमृतन तत्व, अमृतत्व तत्व में चलने के लिए कहा है, यानी जन्म मरण साइकिल, द साइकिल ऑफ जन्म मरण से बाहर आना चाहिए। ऐसा स्थिति में प्रार्थना करना मतलब उसे हम पाना है। और हमारे गुरु पत्री जी ने भी इन 3 विषयों को अधिकतम बताते हैं अपने प्रबोधन में। जो कभी भी पत्री जी संदेश देते हैं तो उनका सारांश इन तीनों मंत्रों को ही सार है, ऐसे आपने बताए। और आगे आप बताए कि हम लोग अज्ञान में रहेंगे तो दुख ही पाएंगे, दुख में ही जी लेंगे, और इस अज्ञान से हम जरूर बाहर आना चाहिए, सत्य को जरूर पहचानना चाहिए, सत्य का आश्रय लेना चाहिए। और ये भी कहा है कि पत्री जी के द्वारा बोधित किया हुआ श्वास के ऊपर ध्यान केंद्रित करके ध्यान करना चाहिए, और श्वास के ऊपर ध्यान केंद्रित करने का अलावा और किसी के ऊपर भी ध्यान करेंगे तो असत्य का आश्रय लेने का मतलब होता है। ऐसे लोग ब्रह्म ज्ञान नहीं पा सकते हैं, ब्रह्म ज्ञान के बारे में बताने पर भी उन्हें नहीं समझ में आता, और भगवत गीता पढ़ लेंगे तो भी उनमें समझ नहीं आएगा। तो ये सब पत्री जी ने ही कहा है कि श्वास के ऊपर ध्यान करते रहो, नहीं तो हम भगवत गीता भी नहीं समझ पाएंगे। फिर आपने ये भी कहा है कि गाइडिंग मेडिटेशन, जब तक हम गाइडिंग मेडिटेशन में रहेंगे हम असत्य में ही है, मन उस पे ही बैठेगा, मन का आश्रय नहीं लेना चाहिए, मन असत्य है, गाइडिंग मेडिटेशन भी असत्य है। और
ये भी कहा है कि पत्री जी ने जो 18 प्रिंसिपल्स में कहा है, उसमें 14वां ये कहा गया कि विग्रह आराधना नहीं करना चाहिए, कारण विग्रह मूर्ति यानी मूर्ति असत्य है। उसी तरह यह गाइडिंग मेडिटेशन वाले मन का आश्रय लेने के लिए बताते हैं हमें, और उन लोग भी जो गाइडिंग मेडिटेशन बताते हैं और करने के लिए बैठते हैं, दोनों ही मन का आश्रय लेते हैं और असत्य में ही है। इस असत्य और मन से बाहर आके आत्मा को पाने के लिए हम पत्री जी ने बताए हुआ श्वास के ऊपर ध्यान केंद्रित करना चाहिए। वी आर ऑलरेडी लकी, हम ऑलरेडी पत्री जी के मार्ग पे बताए हुए आ गए हैं, श्वास के ऊपर ही ध्यान कर रहे हैं, निशब्द मेडिटेशन कर रहे हैं। तो वी आर रियली वेरी वेरी भाग्यवान है, हम परम ब्रह्म को जल्दी ही पा सकते हैं क्योंकि हम उसका आश्रय ले रहे हैं। यही मुझे समझ में आया सर। धन्यवाद गीता जी। థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. చిరంజీవి यस सर. మేడం ఇప్పుడు చెప్పిన ఈ సబ్జెక్టు సార్ ఆయుష్ చెప్పింది, సార్ ఇది హిందీ గ్రూపుల్లో పెట్టాలి. यस सर. బాగుంది సబ్జెక్ట్. ఓకే సార్. ఇట్లో మనం ఏమి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వలేదు కదా, అవును సార్. అని చేత వాళ్ళకి బాగానే ఉంటుంది ఇది ఎడిట్ చేసి పెడితే. यस सर. यस सर. మేడం, Yes sir. ఈ సబ్జెక్ట్ edit Yes. it and put in all Hindi groups Okay sir. what you have told. Okay. Okay sir. Thank you madam. Okay sir. Anupama. नमस्ते अनुपमा जी. नमस्ते सर. प्रणाम सर. प्रणाम सर. हाँ. मेरा ज्ञान बहुत ही कम है. जो आप बताते हैं हर दिन मुझे उसमें कुछ ना कुछ चीजें अनुभव होती हैं, और सच में मैं अपने आप को बहुत ज्यादा लकी फील करती हूँ, और मतलब मैं एक्चुअली लकी हूँ कि मैं यहाँ तक पहुंच पाई. जैसा आज आपने कहा कि ये जो प्रार्थना है, अस्तोमा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्युर्मा अमृतम गमया, तो इस चीज को मैंने कल बहुत अच्छे से अनुभव किया. कैसे कि कल जो है हमारा हिंदी तरफ में कल मेरा फास्ट था तीज का, जिसको हरतालिका तीज हम कहते हैं, तो उसका फास्ट था. अब उसमें हम लोग विग्रह पूजा करते हैं, शिव जी हैं उनका अभिषेक करते हैं. तो वो जब मेरी मदर के साथ में मैं वो कर रही थी, तो यकीन मानिए कि मुझे वो ऐसे लग रहा था कि उस चीज को मैं क्यों कर रही हूँ, वो चीज जो सही नहीं है उसको करने का तात्पर्य ही क्या है. और अंदर से उस चीज को करते हुए, जैसे हर बार पिछले जब मैं करती थी, हर बार जो वो करने में जो खुशी और जो एक सेटिस्फेक्शन फील होता था, वो कल नहीं था. दूसरी चीज ये कि जैसे आपने कहा कि हम जो Just madam, just wait. చిరంజీవి అన్న చెప్పగలవా, గుర్తుందా? यस सर. కొద్దిగా Sir. ఈ రోజు సెషన్ విన్నాక ప్రతిరోజు నాకాడ అంత జ్ఞానం అయితే లేదు, కానీ నేను చాలా భాగ్యవంతురాల్ని. ఎందుకంటే నేను ఇక్కడికి ఇంతవరకు ఇక్కడి వరకు రాగలిగాను. నేను ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. ఈ రోజు మీరు ఈ శ్లోకం చెప్పారు, అస్తోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతం గమయం అని. ఈ శ్లోకం నేను నిన్నటి రోజట త్రీజట అయితే వారు విశేషంగా శివుని పూజ మరియు వారు ఉపవాసిస్తారట. సో అక్కడ పూజలు జరుగుతూ ఉంటే వారి అమ్మవారు ఇట్లా వాళ్ళు చేస్తూ ఉంటే ఇంతకు ముందు చేసేటప్పుడు వారికి ఒక సంతోషం ఆనందం అని అనిపించిందట. కానీ నిన్నటి రోజు వారికి అది అనిపించలేదు, ఎందుకంటే ఇది సరి అయినది కాదు, మరి సరి అయినది కాదన్నప్పుడు నేను ఎందుకు చేయాలి ఇది అనే భావంతోనే ఉన్నారు. అది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది అని చెప్తున్నారు. ఇక ముందు ఇంకా చెప్తున్నారు. మేడం బోలియే. दूसरी चीज जो आपने ये कही कि जो एक हम असत्य में ही जी रहे हैं, तो वो चीज ना मुझे बहुत अच्छे से फील हुई. कैसे कि थोड़ा सा मतलब पर्सनल मैं उसमें बोलूंगी कि मुझे थोड़ा सा इशू है, थोड़ा फाइनेंशियल इशू है. तो वो चीज ना अभी जब तक मैं ध्यान कर रही थी कल तक, तो मैं रिलैक्स थी, मतलब मुझे ऐसा कुछ भी नहीं था, मैं रिलैक्स थी. ठीक है, धीरे धीरे चीजें जो है वो होंगी मेरे साथ में, और मैं एक लेवल अप करूंगी करके. कल जो है मुझे ना बहुत अंदर से चिंता सी हो गई कि क्या होगा, भविष्य क्या होगा. तो फिर मैंने जब ये सब दिमाग में चला, तो मैंने फिर अपना सब दिमाग से हटाया और अपने आप का ध्यान केंद्रित किया कि नहीं, मुझे अभी सिर्फ ध्यान करना है. थोड़ी देर बैठती हूँ, ध्यान करती हूँ, और बाकी सारी चीजों को मैं अलग कर देती हूँ. तो मैं थोड़ी देर बैठ के ध्यान किया. सज्जन सांगत्य जैसे आप बोलते हैं, तो सज्जन सांगत्य में मैं यूट्यूब पे वीडियोस हैं
वो वीडियोस मैं सुनती हूँ। तो वो वीडियोस मैंने सुने तो मुझे ना बहुत रिलैक्स फील हुआ, बहुत अच्छा लगा इस चीज को सुन करके और वो चीज करके। मतलब अंदर से जो एक खुशी महसूस होती है कि हाँ ये सत्य है और इस सत्य के तरफ ही जाकर के हम पूर्ण होंगे एक तरह से, मैं ये कहूंगी। जी सर। जी మరి నిన్న మీరు చెప్పారు అందరూ ఆ సత్యంలోనే జీవిస్తున్నారనే విషయాన్ని. ఆ, ఆ, మరి నేను కొంచెం దీన్ని చెప్పడం కొరకు నా పర్సనల్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను కొంచెం ఫైనాన్షియల్ క్రాష్ లో ఉన్నాను. అయితే ఎప్పటికీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే నిన్నటి రోజు నేను ఆ సమయంలో కొంచెం ధ్యానం చేద్దాం అనుకున్నాను. ధ్యానం చేశాను. ఆ తర్వాత యూట్యూబ్ లో కొంతమంది సజ్జన సంగీతం కొరకు ఆ ప్రవచనాలు అన్ని విన్నాను. ఆ విన్నాక మళ్ళీ నాకు రియలైజ్ అయింది, అంతకుముందు నా భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆలోచనలో ఒక టెన్షన్ లో ఉండేదాన్ని. కానీ ఆ తర్వాత ఆ ధ్యానం చేసి ఆ స్పీచెస్ విన్న తర్వాత మళ్ళీ రియలైజ్ అయిపోయింది, ఇది సత్యము, ఈ భావంలోనే ఉంటే అది మెల్లిమెల్లిగా అన్ని తొలగిపోతాయని ఒక ధైర్యం నాకు వచ్చింది అని చెప్తున్నారు సార్. నెక్స్ట్ మేడం. एक चीज और है सर, जैसे आपने कहा गाइडिंग मेडिटेशन, तो हमको जानकारी तो थी नहीं, तो अभी तक हम लोग वही गाइडिंग मेडिटेशन ही कर रहे थे आपसे मिलने से पहले। तो कल हमारे मतलब मेरे एक परिचित हैं, तो वो भी हमको गाइडिंग मेडिटेशन कराते हैं। तो वो जब मैं उनका सुन रही थी, मतलब मेरे हस्बैंड है वो उन्हीं का करते हैं, तो मैं जब वो चीज सुन रही थी तो मुझे वो चीज जब मैं मतलब मैं बैठी, मैं वो बैठे हुए थे, वो अपना गाइडिंग मेडिटेशन कर रहे थे और मैं उस समय बैठ के और मैं अपना ध्यान कर रही थी, तो मुझे अंदर से एक ऐसे फीलिंग सा हुआ कि जो आप कहते हैं कि जब हम गाइडिंग मेडिटेशन करते हैं तो हम सिर्फ और सिर्फ मन के ही साथ रहते हैं। मतलब जब हमें आत्मा के साथ होना चाहिए, वो हम आत्मा के साथ हम नहीं रहते हैं, हम सिर्फ मन के साथ ही रहते हैं गाइडिंग मेडिटेशन में। वो मुझे बहुत अच्छे से कल अनुभव हुआ। मैं माफी चाहती हूँ, आप जो बताते हैं मैं अपना अनुभव ही बताती रहती हूँ और मतलब मैं उस तरह से आपका अभिप्राय नहीं बता पाती हूँ। मैं इसके लिए बहुत क्षमा चाहती हूँ सर। मैं अभी बहुत लर्निंग के स्टेज की, बिल्कुल जिसको बोलते हैं ना कि नर्सरी वाले स्टेज में हूँ, मगर मैं आपकी ये सब चीजें सुन के मैं वाकई में मुझे मतलब मुझे लगता है कि मैं ग्रेजुएशन तो कर ही लूंगी सर। మా ఇంట్లో వాళ్ళ భర్త గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అయితే నేను కూడా ఇంతకుముందు నాకు మిమ్మల్ని కలిసేంత వరకు నేను గైడెడ్ మెడిటేషన్ చేసేదాన్ని. మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు అది అర్థమైపోయింది, గైడెడ్ మెడిటేషన్ లో మనసు దగ్గర ఆగిపోతారు, ఇది సరి అయిన ధ్యానం కాదని. ఆ తర్వాత నుండి నేను గైడెడ్ మెడిటేషన్ చేయడం లేదు. నాకు అది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అక్కడ మనసు దగ్గరే ఆగిపోతారు, ఎన్ని రోజులు చేసినా కూడా అందులో డెవలప్మెంట్ లేదనే విషయం నాకు అర్థమైపోయింది. మరి నేను ఇప్పుడైతే ఇంకా లర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాను. నాకు అంత పెద్దగా నేను ఏం లేదు, కానీ తప్పకుండా మీతో ఉండి మీతో సజ్జన సంగతం చేసి ధ్యానం చేస్తే నేను కూడా చిరంజీవి సార్ ఆయన భర్త చేస్తూ ఉంటే ఈవిడ కూడా కూర్చుంది అక్కడ, అది చెప్పారు సార్. సార్ వాళ్ళ భర్త చేస్తూ ఉంటారు, గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కానీ ఈమె సైలెన్స్ మెడిటేషన్ ఇప్పుడు చేస్తున్నారు. ఆవిడ కూర్చుంది అని చెప్పింది నిన్న చేసేటప్పుడు, ఆయనతో పాటు ఈవిడ కూర్చుందని. ఎస్ సార్, నేను అది గ్రహించలేకపోయాను సార్. అది కూర్చుంది కానీ ఆవిడకి ఎక్కలేదు అది. ఓకే సార్. जी अनुपमा जी, कल आप अपने पति देव के साथ में बैठकर गाइडेड मेडिटेशन कर रहे थे, तो आपको वो सही नहीं लगा, ऐसा बताए थे? हाँ, जब वो मतलब वो कर रहे थे गाइडेड मेडिटेशन, मैं उनके सामने बैठी हुई थी, तो मुझे मतलब वो चीज जैसे सर कहते ना कि वो असत्य ही मुझे फील हुआ कि हम मन के साथ ही तो हैं, अभी हम कहाँ उस भगवान से तो हम जुड़े नहीं, तो जो हमारा कनेक्शन है वो नहीं हुआ, तो मतलब क्या हुआ उस మెడిటేషన్ చెప్పమ్మా. భర్త ధ్యానం చేస్తూ గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆమె ఎదురుగా కూర్చున్నారట. అది చూస్తే వారు గమనించగలిగారట, అవును అతను ఇంకా మనసు దగ్గర ఆగాడు, ఆ కనెక్టివిటీ ఆయనకు రాలేదు అని, ఇంకా సత్యంలోనే ఉన్నాడు అని క్లియర్ గా అది అర్థమైపోయింది. దీనివల్ల ఏమి పొందలేదనే విషయం కూడా ఆమె తెలుసుకున్నారని చెప్తున్నారు సార్. ఓకే, ఎనీథింగ్ మేడం? सर मैं सिर्फ यही कहना चाहूंगी सर, मेरा हाथ मत छोड़िएगा सर। बस सर। धन्यवाद अनुपमा जी, सर आपका हाथ नहीं छोड़ेंगे। आप भी उनका सज्जन सांगत्य या उनके संपर्क में हमेशा रहने का प्रयत्न आप करते रहेंगे। बिल्कुल, मैं आपसे कह रही हूँ ना कि
సార్ नहीं आती है रात में ఆవిడకి డైరెక్షన్ కాదు, ముందు సార్ తెలుగులో చెప్పి తర్వాత ఆవిడకి డైరెక్షన్. ఎస్ సార్. ఆమె ఏమంటుందంటే సార్ మీరు నా చేతును విడవకండి, నన్ను పట్టుకొనే ఉండండి అని అంటున్నారు. ఇది కోతి పిల్ల, నువ్వు నాకు చెప్పింది చెప్తే నేను ఇంకోటి చెప్తాను. నీ నాలెడ్జ్ ఒక రకంగా ఉంటది, నా నాలెడ్జ్ ఒక రకంగా ఉంటది. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ఆవిడ ఏమంది, నన్ను వదలద్దు అంటుంది. అవును సార్. కానీ గుర్తుపెట్టుకో, సార్ కోతి పిల్ల తల్లినే పట్టుకుంటుంది, అంతేకాని తల్లి పిల్లని పట్టుకోదు. ఈ విషయం తెలుసుకోమని చెప్పు ఆవిడ. जी अनुपमा जी, सर का कहना है बंदर का बच्चा हमेशा अपनी माता को ही पकड़ के रहता है, लेकिन माँ उनको पकड़ के नहीं रखती है, तो అంచేత इसीलिए ఆవిడ గురువునే పట్టుకోవాలి కానీ గురువు ఆవిడని పట్టుకోడు. इसीलिए गुरु को आपको पकड़ना पड़ेगा, लेकिन गुरु आपको नहीं पकड़ के रखेंगे. समझे बिल्कुल सर। मैडम? समझे? जी सर, मैं समझी सर, और बिल्कुल सही बात आपने कही कि हमको ही सही मार्ग चुनना है। ये हम तय करेंगे कि हमें कौन सा मार्ग चुनना है, किस मार्ग पे हमें जाना है। और आप मतलब मैं आपको बता रही हूँ कि मुझे ना रात में आजकल नींद आना एकदम कम हो गया। मेरा दिमाग वही रहता है कि अरे 3:30 तो नहीं बज गए, अरे 3:30 तो नहीं बज गए, ऐसा। तो बहुत बहुत धन्यवाद सर। मैं जितना कुछ कहूँ मेरे पास शायद शब्द नहीं है कुछ कहने के लिए। बहुत बहुत धन्यवाद, सिर्फ इतना ही कहूंगी सर। చెప్పు. సరే, రాత్రి పడుకున్నప్పుడు ఆమెకు ఎప్పటికీ ఈ మధ్యలో నిద్ర తక్కువైపోయిందట. మధ్య మధ్యలో లేచి అరే 3:30 అయిందా, అవునా ఇంకా 3:30 అయిపోయిందేమో అని బెంగతో వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో కూడా లేచి చూస్తున్నారు. ఈ విధంగా నేను ధ్యానం చేస్తున్నానని చెప్తున్నారు. సరే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అనుపమా జీ.